ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం సామెతలు 10వ అధ్యాయం 22వ వచనము చదువుతున్నాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. కష్టార్జితం ఇవ్వదా ఆశీర్వాదం? కష్టార్జితము ఇవ్వదా ఐశ్వర్యము? మనము ధనం వెనకాల పరిగెడుతూ ఆ ధన సంపాదన కలిగి ఐశ్వర్యాన్ని పూర్తిగా నా వశం చేసుకున్నాము అనుకుంటాం. కానీ ధననిధికి అధిపతి ఆయన. ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయన కలిగి కొనసాగే వారముగా మనము నిలబడగలిగితే మన కష్టార్జితాన్ని ఆశీర్వాదంలోకి, ఐశ్వర్యంలోకి మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మనం ఎన్నోసార్లు చాలా కష్టపడతాం, శరీరాన్ని హూనం చేసుకుంటాం, ఎన్నో ప్రణాళికలు వేస్తాం, ఎన్నో ఆలోచనలతో ముందుకు వెళ్ళటానికి ఆయా పనులు చేస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తూ కొనసాగుతాం. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా తిరిగి మన యొక్క బ్రతుకులో ఏది కూడా పొందుకోలేని వారంగా అయిపోతాం. మన జీవిత ప్రయాణంలోని ప్రతి పనిలో యేసయ్యను పార్ట్నర్గా చేర్చుకోగలగాలి. ఆయనను భాగస్వామిని చేసుకోగలగాలి. ఆయన మన వెంట ఉంటే మనను ఆశీర్వాదాల గుండా నడిపించగలడు. నీ కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించగలడు. ఆయనను పార్ట్నర్గా చేసుకోవడం అంటే, ఆయన వెంట తీసుకొని వెళ్ళడం అంటే ఎటువంటి బ్రతుకు అయితే ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనము అన్యాయపు సొమ్మును సంపాదించే వారంగా ఉండం. ఒకరిని దోచుకునే స్థితిలో మనం ఉండం. ఒకరి డబ్బును మనం దొంగిలించే వారముగా మనం ఉండం. మన కష్టార్జితాన్ని అనుభవిస్తూ ముందు కొనసాగుట కొరకు దేవుని సన్నిధానంలోని బలాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం. నిజాయితీ కలిగిన సంపద మనల్ని ఐశ్వర్యంలోకి, చక్కటి ఆశీర్వాదాల గుండా మనల్ని నడిపించగలదు. ఎవరి హృదయములో దేవుడు కొలువై ఉంటాడో, ఎవరైతే ఆయన కలిగి కొనసాగుతారో, వారు కలిగి ఉన్న దాంట్లో అన్నిట్లలో వారి దగ్గర ఏది ఉన్నదో దాంట్లో తృప్తికరంగా బ్రతుకుతారు. ఆయన మీద ఆలోచన పెట్టి, ఆయన పైన మనసు పెట్టి మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకోగలిగితే, మనం చేసే పనుల్లో నిజాయితీగా చేయుట కొరకై ఆయన యొక్క సహాయాన్ని కోరుకొని అడుగులు ముందుకు వేస్తే తప్పక దీవిస్తాడు. కుటిలమైన ఆలోచనలు కానీ, లేదా ఇతరులను మనము నష్టపెట్టే మనస్తత్వం కలిగిన వారముగా ఎంత సంపాదించినా అది అపవాదిని కలిగి పొందుకున్నట్టే. అపవాదిని కలిగి ఎవరైతే ఏదైతే సంపాదిస్తారో అందులో ఒకవేళ నువ్వు ధన సమృద్ధి కలిగిన వాడుగా ఉండవచ్చునేమో, కానీ నువ్వు దేవుని దీవెనలు కలిగి ఉండవు, ఆయన నెమ్మది కలిగి ఉండవు, ఆశీర్వాదం కలిగి ఉండవు. సుఖ సంతోషాలు ధనముతో కొనుక్కునేది కాదు, దేవుని ఆశీర్వాదాలతో వచ్చేది. అట్టి ఆశీర్వాదాలు కావాలి అనంటే ఆయన్ను కలిగి ముందుకు కొనసాగాలి. మనం కష్టం చేసి సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాము, కానీ మనకు ఆ కష్టం చేయడానికి కావలసిన ఆరోగ్యం ఎవరిస్తున్నారు? ఆ చక్కని బలం ఎవరిస్తున్నారు? మన దేవుడే కదా, ఆ యేసయ్యే కదా. ఆయన్ను కలిగిన వారంగా కొనసాగుతూ మన జీవితంలో ముందుకు ప్రతి అడుగును బలంగా వేద్దాం. చేపలు పట్టటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దినమంతా ప్రయత్నం చేస్తున్నారు, రాత్రంతా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారికి చేపలేమి దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య వల వేయమన్న వైపుకు వేశారో పట్టజాలని చేపలు వారికి దొరికిపోయాయి. మన జీవితంలో కష్టాన్ని చేస్తూ ముందు కొనసాగుతున్నాం, కానీ ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావా? ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావా? ఆలోచన చెప్పే ఆ యేసయ్య వెంట రావాలి. ఆలోచనలు మనకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చే ఆ మార్గాలలో నడిపించే యేసయ్య మన వెంట ఉండాలి. ఆయన వెంట ఉండాలి అంటే మనలో నమ్మకమైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అట్టి విశ్వాసం కలిగిన జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నీతోనే ఉంటాడు. నువ్వు మార్గాల్లో నీకు బోధిస్తాడు. కొన్నిసార్లు మనము ఆ ధనాన్ని ఎక్కడైనా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వారంగా ఉన్నాం. అట్టి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, అట్టి పరిస్థితులు మన దాకా రాకుండా ఆయన చక్కని జ్ఞానాన్ని ఇచ్చి ఆపగలడు.
అటు సైడ్ ఆ వైపుకు వెళ్లకుండా ఉండాలి అంటూ ఆయన మనకు బోధించగలడు. అటు నమ్మకమైన స్థితిలో నిలబడాలి అంటే, ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఆయన మనతో రావాలి, మనలో ఉండాలి. మనం చేసే కష్టం మనల్ని నిలబెట్టదు, ఆయన ఆశీర్వాదం మనల్ని నిలబెడుతుంది. మన ధనం మనల్ని సమాజంలో గొప్ప స్థితికి తీసుకొని రాదు. ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వదిస్తే అనేకులు పరిగెత్తుకుంటూ మన వైపుకు వస్తారు. అది ఆయన ఇచ్చే దీవెన. ఆ దీవెనలో కొనసాగాలని, ఆయన ఐశ్వర్యంలో బ్రతకాలని ఆశ కలిగి ఈ యొక్క దినాన్ని ప్రారంభిస్తూ ముందు కొనసాగుదాం. దేవుడు తప్పక బహు గొప్పగా ఆయన్ను ఇష్టపడేవారు, ఆయన నమ్మిన వారిని, ఆయన వెంట రావాలని ఆశ కలిగిన వారు, ఆయనే నాలో ఉండాలి, నన్ను నడిపించాలని విశ్వసించే ప్రతి బిడ్డ జీవితంలో ఈ గొప్ప కార్యము జరిగిస్తాడు. దేవుడు ఐశ్వర్యముతో ఆశీర్వాదముతో దీవించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు వందనాలు నా తండ్రి. నీవు ఆశీర్వదించే దేవుడు, మా కష్టార్జితాన్ని ఫలభరితంగా మార్చే దేవుడు. అయ్యా, మీరు మాకు నా తండ్రి తోడై ఉండండి, మాలో భాగస్వామిగా మారండి. అయ్యా, మేము చేసే ప్రతి పనిలో నిజాయితీగా చేయుటకు, నాయన ఏ ప్రాంతంలో చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా నమ్మకంగా పనిచేయుటకు, ఇతరుల సొమ్మును ఆశించే వారము కాకుండా కష్టార్జితాన్ని మాత్రమే మేము పొందుకుని వారముగా ఆ కష్టార్జితాన్ని నీవు దీవిస్తావని విశ్వసించి నాయన మా యొక్క ప్రతి పనిలో నిజాయితీ కలిగి ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. ముఖ్యంగా నీకు సమయం ఇచ్చే వారముగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ నా తండ్రి, ఈ యొక్క ప్రతి మాట ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.